అప్పట్లో మీకు కేవలం జీవనోపాధి అని అప్రోచ్ చేశారా మీ కెరియర్ని, లేక అంతకంటే ఎక్కువగా రాణించాలి, అందరూ అగ్ర తారామణులతో వారితో కలిసి నేను నటించాలి అట్లాంటి ఉద్దేశం లేనే లేదు. సర్వైవల్ కోసం వచ్చిందాన్ని, జీవితం గడవడానికి కావాల్సింది సంపాదించుకుంటే చాలు అన్న ఉద్దేశంతోనే చివరి వరకు ఇప్పటి వరకు అదే ఉద్దేశం. ఎంత కావాలో అంతే సంపాదించుకోవడం అలవాటైంది. క్యారెక్టర్స్ మీద, నాకు వచ్చే పాత్రల మీద ఉన్నంత ఆసక్తి డబ్బు సంపాదించడం మీద ఏనాడు నాకు కలగలేదు. అది కలగకుండా ఉండడమే బహుశా ఇవాళ నా ప్రశాంతతకి, నా సంతోషానికి కారణమేమో అని అనిపిస్తుంది. ఇట్ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ లైఫ్ వాజ్ విల్లింగ్ టు గివ్ యూ అ లాట్ మోర్, బట్ యూ డిడ్ంట్ యాక్సెప్ట్ ఇట్ అట్ దట్ పాయింట్. అంటే ప్రతి ఘట్టం చూస్తే వెనక్కి తిరిగి చూస్తే మన ఎఫర్ట్ కూడా ఉండాలి కదమ్మా, మన ప్రయత్నం ఉండాలి. మనలో ఉన్న పొటెన్షియల్ ఏమిటనేది ఎవరన్నా మన వెనక ఉండి నువ్వు చేయగలవు, నీకు ఈ శక్తి ఉంది, నిన్ను రాణింపజేస్తాను అనేటువంటి ఒక మంచి బ్యాక్ బోన్ ఒకటి కావాలి. అందులో చిన్న వయస్సు 18 ఏళ్లకి సినిమాకి వచ్చిన దానికి నన్ను గురించి ఆలోచించుకునే శక్తి లేకపోయింది. ఎంతసేపు ప్రాబ్లమ్స్, పిల్లలు. 23 ఏళ్ళు వచ్చినప్పటికీ, రోజులు మారే సినిమా వచ్చినప్పటికీ నాకు 3 పిల్లలు. మరి వాళ్ళని చదివించుకొని, వాళ్ళకి కావాల్సినవి చేసి, వాళ్ళని ఒక పద్ధతిగా పెంచి వాళ్ళని సినిమాల్లోకి తీసుకురావాలని, కానీ ఆ సినిమా అట్మాస్ఫియర్లో పెంచకుండా వాళ్ళని వేరే దోవలో పెట్టి పెంచాలన్న ఉద్దేశంతోనే ఉండిపోయాను తప్ప. ఎందుకు అనిపించింది అలాగ మీకు? అంటే సినిమా అట్మాస్ఫియర్కి దూరంగా పెట్టాలని. అప్పటికే మీ సోదరి నటిస్తున్నారు, కృష్ణకుమార్ గారు, మీరు నటిస్తున్నారు. వై డిడ్ యూ ఫీల్ దట్? వాళ్ళకి అంత ఆసక్తి ఉన్నట్టు నాకు అనిపించలేదు. పైగా ఆ పిల్లలంతా కొంచెం బాగా ఓల్డ్ ఫ్యాషన్డ్గానే పెరిగారు. వాళ్ళు పెంచడం అలా పెంచాను వాళ్ళకి. వాళ్ళ బ్లడ్లో లేదు అది. నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. మా ఇంట్లో ఆచారాలు అనుష్ఠానాలతో పెంచిన వాళ్ళం. చాలా మడి ఆచారాలతో పెరిగారు. చాలా మడిలో పెరిగాను. మా నాన్నగారు ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చిన తర్వాత పుట్టానని మఠంలోకి రానిచ్చేవారు కాదు, దేవాలయాల్లో పర్మిషన్ లేదు నాకు. మా నాన్నగారిని గర్భపెట్టి ప్రాయశ్చితం చేసుకోమంటే ఆయన, నా ఆత్మశుద్ధి ఉంది నాకు. లండన్లో వెళ్ళి నేను మహాభారతం, రామాయణం అంతా లెక్చర్స్ ఇచ్చి ఉండేవాడిని. నేను ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ అంటే ఆయన రెబెల్ అయ్యారు. అందుకని నేను ఆయన వచ్చిన తర్వాత పుట్టిందని నేను 1931లో. అందుకని నాకు ఈ ఆచారాలు అనుష్ఠానాలు లేకపోయినా నన్ను మాత్రం అందరూ కొంచెం దూరంగానే ఉంచారు ఇలాంటి వాటికి. దేవుడు, భక్తి మా మదర్ వల్ల. మా తల్లిగారు చాలా భక్తురాలు, అన్ని పూజలు చేసేవారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కాదు. ఎవరికి ఎట్లా ఇష్టమో అంతవరకే. శ్రావణ శుక్రవారాలు చేసేవారు, పూజలు అవి చేస్తుండేవారు, అంతే తప్ప మిగతా వాటిలో నేను ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు. ఐ నెవర్ గాన్ ఇన్ డీప్ ఇన్ టు దీస్ థింగ్స్. ఇంత సెన్సిటివిటీ తెర పట్ల, కెమెరా పట్ల, అది ఎంత సహజంగా ఉంటాయి కొన్ని మీ ఎక్స్ప్రెషన్స్. బాగా అప్పట్లో ఆరితేరిన నటీమణులు ఆ తర్వాత తరంలో కూడా ఎవరు అంత సెన్సిటివ్ గా. ఉదాహరణకి ఒక సందర్భంలో మీరు కాఫీ అని శివాజీ గణేశన్కి అందిస్తున్న సమయంలో కూడా ఆ కాఫీ ట్రే వచ్చి అందుకునే పరిస్థితి కూడా మీరు వెంటనే స్ట్రైట్ గా తిరిగి చూడకుండా కొంత గ్యాప్ ఇచ్చి చూశారు. అలాంటి మెళకువలన్నీ మీరు తెరపై ఎవరిని చూసి మీరు నేర్చుకున్నారు, లేక ఎవరైనా ప్రోత్సహించారా? మీరుగా మీరు నాకు నేనుగా క్యారెక్టర్ని అండర్స్టాండ్ చేసుకొని దాంట్లో లీన్ అవ్వడానికి ట్రై చేసేదాన్ని, అంతే తప్ప ఎవరు నన్ను గైడ్ చేయడానికో లేకపోతే రోల్ మోడల్స్ లేరు. కానీ పెళ్ళైన తర్వాత ఎక్కువగా నేను ఇంగ్లీష్ మూవీస్ చూస్తుండేదాన్ని. ఐ హ్యావ్ a lot of craze for the Hollywood actresses. ఆ టైమింగ్, ఆ సెన్స్ అదంతా రావడం బహుశా కొంత ఆబ్జర్వేషన్ వల్ల వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను. నాకు వచ్చిన క్యారెక్టర్స్ ఎలాంటివో చూసుకునేదాన్ని. ఈ పల్లెటూరు వేషాలకైతే చెప్పక్కర్లేదు, రాజమండ్రిలో పుట్టి పెరిగిందాన్ని. సెకండ్ ఫార్మ్ దాకా అక్కడ చదువుకున్నాను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో. తమిళ్లోకి వచ్చిన తర్వాత, తమిళ సినిమాల్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ బ్రాహ్మిన్ రోల్స్ అవి చేయాల్సి వచ్చినప్పుడు బాగా అబ్జర్వ్ చేసేదాన్ని. క్యారెక్టర్ స్టడీ ఉండేది నాకు చాలా. ఎదిరి నీచలని ఎస్పెషల్లీ ఐ డిడ్ ఇట్ ఆన్ ద స్టేజ్ ఆల్సో. బాలచంద్ర గారి, కే బాలచంద్ర గారి అమెచ్యూర్ యూనిట్లో వర్క్ చేశాను నేను. ఒక 100 షోస్కి వేసాం. అది నా పెద్ద అదృష్టం ఏమిటంటే, షావుకారు చిత్రంలో ఎల్వి ప్రసాద్ గారు వాజ్ అ గ్రేట్ డైరెక్టర్. ఆయన గ్రూమింగ్లో వచ్చిన దానికి ఫౌండేషన్ స్ట్రాంగ్గా పడిపోయింది నాకు. ఆయన యాక్ట్ చేసి చూపించేవారు. అలా నాకు నేను మర్చిపోలేని 2 గ్రేట్ యాక్టర్స్ ఎవరంటే, చిన్న వయసులో ఫస్ట్ పిక్చర్లో ఆయన, తర్వాత నా పిక్చర్ నేను చేశాను, నా సొంత పిక్చర్ కూడా ఆయన డైరెక్ట్ చేశారు. మన బాలచంద్ర గారు, కే బాలచంద్ర గారు 10-11 పిక్చర్లు చేశాను. ఆ టైమింగ్, ఎస్పెషలీ వెన్ యూ డూ ఏ కామెడీ రోల్, టైమింగ్ చాలా అవసరం. అది నేను కామెడీ చేయగలను అని ప్రూవ్ చేసి, నేను చేయలేని క్యారెక్టర్స్ నా చేత చేయించింది బాలచంద్ర గారికి.
ఇది ముగ్గురు కోడలతో అవును. స్టార్ట్ అయిందా అవును. మీ కామెడీ లేదు, షేడ్ రావడం ఎదిర్నిచ్చులతో ఎదురునిచ్చులతో స్టార్ట్ అయింది. మామా విజయం అని ముగ్గురు కోటల తర్వాత వచ్చింది. ఆ 3 versions లో నేనే చేశాను, హిందీలో, తమిళంలో, తెలుగులో.